అయ్య బాబాయ్ పొద్దెక్కిపోయింది. అమ్మగారు తిట్టేస్తారు అయితే బాబా. ఇదేంటిది కలిపేసింది. తోటలోకి నేను వెళ్ళేదేమో. ఇదేంటిది ఇక్కడ ఎవరో కనబడట్లేదు. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారు. ఇదేంటి ఇక్కడ ఎవరు లేరు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎవరో కనబడట్లేదు. భయపడ్డావు కదూ? ఎందుకు ఎంత భయం? భయం కదేటి అమ్మాయి గారు. తమరు కనిపించపోయేసరికి నా గుండె జారిపోయినంత పని అయినది. సిటీ నుంచి వచ్చి 2 రోజులైంది, ఇప్పుడు వస్తావా? క్షమించండి అమ్మాయి గారు. అమ్మాయి గారు చేతికేమైంది అమ్మాయి గారు? కాలేజీలో మేమంతా పిక్నిక్ వెళ్ళాం. ఆ రోజు మా బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్ లో లోయలో పడిపోయింది. నేను ఒక్కదాన్నే బతికాను. నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ యాక్సిడెంట్ లో. అమ్మాయి గారు ఎవరొకండి అమ్మాయి గారు. అయినా ఏం ప్రాబ్లం లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మామూలు అయిపోతుంది. నిజంగానే అమ్మాయి గారు? అవునే, ఈ రోజు నా పుట్టినరోజు అని నీకు తెలీదా? ఈ బంగారు బొమ్మ పుట్టినరోజు నేనెలా మర్చిపోతాను అమ్మాయి గారు? అయినా ఎందుకు అమ్మాయి గారు ఈ పేద పిల్ల మీద మీకు ఇంత ప్రేమ? అవునే, నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది బంధం. ఆ బంధమే మన మధ్య అంతరాన్ని తొలగించింది. లేకపోతే నీకు నాకు ఈ స్నేహం ఏంటి చెప్పు? చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా పెరిగాను. ప్రేమ అంటే ఏంటో నాకేం తెలుస్తుందమ్మా. మీరంతా నన్ను సొంత మనసులో చూశారు కానీ ఏ రోజు పని మనసులో చూడలేదు. నాకు మాత్రం ఎవరున్నారమ్మా? ఉన్న ఒక్క తండ్రి ఆటకని వెళ్ళి తుఫాను బలైపోయాడు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. కుటుంబం నాడు అంత పని చేయకండమ్మా. ఆ పాప నాకే తగులుద్ది. రండమ్మా తలంటి స్నానం చేద్దాం. నీ తలంట అంటే నాకు కళ్ళు మంటే. అమ్మాయి గారు, అమ్మాయి గారు వెళ్ళండి వెళ్ళండి. మీకు తలంటి స్నానం చేయడం నాకు బాగా తెలుసుగా. వస్తనా వస్తనా. గంగా, గంగా ఏంటమ్మా? ఏమన్నా విశేషాలు చెప్పవే. ఏమన్నాయమ్మా? అంటే ఊర్లో ఏం విశేషాలు లేవా? ఏమన్నాయమ్మా? పెదరాయుడు గారు గారాలు పట్టి ఇందులా ఉండేది, బండ్ అయిపోయింది. అదే కాస్త వయసు పెరిగింది. సంబంధాలు వస్తున్నా కానీ బంధం పడట్లేదన్న బండితో వాళ్ళ పెద్దపాలతో లేచిపోయింది. తర్వాత తర్వాత ఏముంటాయమ్మా? చెరుకు తోటకి వెళ్ళి చెరుకు ముక్కలు ఇచ్చుకుని వస్తున్న మంగళి చెరుకు ముక్క అని అడిగాడంటే ఎమ్మెల్యే గారు అబ్బాయి. సరే కదా అని చెరుకు ముక్క చేతికిచ్చేటప్పటికి చేతుకులాగాడంట. అలాగా? అసలే ముక్కోపోయిన వరాలమ్మా. ఆ చెరుకు ముక్క తీసుకుని ఎక్కడ పడితే అక్కడ కొట్టేసరికి అది తగలని చోటు తగిలిందంట. అమ్మో అన్న కేక తప్ప నీకేమి ఏమలేదంట. అమ్మాయి గారు కళ్ళు మూసుకోండి, నీళ్ళు పోతాను. అమ్మాయి గారు నేను కళ్ళు తెరవనంత వరకు తెరవద్దంతే. అదేంటే కొంచెం కొంచెంగా పోస్తావు? పోసేది నీళ్ళు కాదమ్మా. అమ్మాయి గారు కళ్ళు తెరవద్దు. తెరిసారో మంట ఎక్కిపోద్దు. నీ పని స్నానం అయిన తర్వాత చెప్తానులే. అమ్మాయి గారు నీళ్ళు పోతాను, కళ్ళు మూసుకోండి. నీకు విషయం తెలుసా? ఏంట్రా? అదే మన ప్రెసిడెంట్ గారి కూతురికి ఎన్నాళ్ళించో నయం కానీ ఏదో రోగం ఉంది కదూ, ఇచ్చిన మందుకి తగ్గిపోయింది. ప్రెసిడెంట్ గారు ఎంత సంతోషపడ్డారో. తాత నిన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నారు. నేనెందుకు లేరా, నువ్వు వెళ్ళిరారా. నువ్వు ఎప్పుడింటి తాత, ఎవరింటికి రావు. తాత నీ గురించి ఊళ్ళో ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? మా తాత అంత గొప్పోడు మంచోడు ఎవరూ లేరు. ఏంట్రా కాకా పడుతున్నావు? అదే తాత ఈ నెట్టు కట్టుకల్లో సొక్కేసుకొస్తావని. అలాగే కానీ లేరా, మొన్న పూజారి గారిని కలిసినప్పుడు ఉబ్బసం ఉందన్నారు. ఈ మందు తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేయి. ఆ తర్వాత గూట్లో డబ్బులు పెట్టాను, అవి తీసుకుని వెళ్ళు.
అమ్మాయి గారు మిమ్మల్ని ఒక్క పాల రాకుమారుడు చూశాడంటే పడిపోవాలంటే పోవే. తమరు అలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా ముద్దొస్తున్నారమ్మా. చాలు గంగా చాలు. మంచి బట్టలు వేసుకుంటే నువ్వు మాత్రం అందంగా ఉండవా? చూడు, ఒక్క నిమిషంలో నేను ఎలా మారుస్తాను. మూలమ్మా ఇంత ఖరీదైన సీర మీకే బాగుంటది అమ్మాయి గారు. పోసి పిచ్చిదానా, నీకు కూడా బాగుంది. కానీ నాకే ఏదైనా ఉందమ్మాయి గారు. దింపు దింపు, నీకు ఇలాగే బాగుంది. అమ్మాయి గారు ఆపవే, ఆపు. నీ కన్నీటి వర్షం నేను తట్టుకోలేను కానీ ఆపు. ఇంటికి తిరణాలెప్పుడే? తిరణాలంటే గుర్తొచ్చింది. నిన్న ఏటుగట్టి సంబరం ఏదో జరిగిందంట. మా పేటలో అందరూ వెళ్ళారు. అక్కడ ఏదో గొడవ కూడా జరిగిందంట. వివరంగా చెప్పు. గొడవ దేనికంట? అదేనమ్మా, భోగమేళాలు ఉంటాయి కదా, వాళ్ళ ఏటేట సంబరాలకి ఆటలు పాటలను అక్కడికి కోసొచ్చిన వాళ్ళందరూ చేరతారు. ఆట పాట అయిందంట. ఆ తర్వాత అందులో ఒక బాగా తాగేసి వచ్చి గొడవ చేయబోయాడంట. అప్పటికి తాత వచ్చి వాడు బాగా బుద్ధి చెప్పినాడంట. ఎవరే ఈ తాత? ఇక్కడికి చాలా దూరంలో గోదావరి, దాని దగ్గరలో చిన్న లంక, అందులో చాలా కాలం నుండి తాత ఉంటున్నాడు. ఆ తాత చాలా మంచోడు. అందరికీ ఆకుపసలు మందులు ఇస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర సిల్లి కవ్వ కూడా తీసుకోడు. ఆయనకి ఎవ్వరూ లేరా? ఎవరు లేరమ్మా. ఎక్కడి నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఆ లంకలో ఒంటరిగా ఉంటాడు. ఏమి నీకు ఆయన తెలుసా? తెలుసమ్మగారు. నన్ను తీసుకెళ్ళవే. ఎక్కడికి? ఆ లంకలోకి. అమ్మో, ఏ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. ఆ లంక చుట్టూ ఏగులు ఉంటాయి. పోటు వచ్చిందంటే చాలా ప్రమాదం. నీకు ఈత కూడా రాదు. అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడతారమ్మా. సరే నువ్వే, నువ్వు ఉన్నావుగా, నన్ను తీసుకెళ్ళవే ప్లీజ్. వద్దమ్మా, తాత ఎప్పుడైనా తీరానికి వస్తూ ఉంటాడు. అప్పుడు చూపిస్తానన్నానుగా. నువ్వు చెప్తూ ఉంటే వెళ్ళి చూడాలనిపిస్తుంది. వద్దమ్మాయి గారు, నా మాట వినండి.